ప్రతిరోజు జ్ఞాన సభలో ఒక్కొక్క టాపిక్ గురించి అంటే గురువుగారి ఆశయాల్ని ఒక్కొక్కళ్ళు ఎవరెవరు ఎలా సాధిస్తున్నారనే టాపిక్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు ఆల్వేస్ సే ఎస్ ఫర్ పిఎస్ఎస్ఎం ప్రోగ్రామ్స్ అనే టాపిక్ మీద జ్ఞాన సభ జరుగుతుందండి. మరి ఆ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శ్రీ టి సత్యనారాయణ గారు, భీమవరం. ముందుగా ఉయ్యూరు శివ గారిని గౌరవంగా ఆహ్వానించుకుందాం. వీరు నేషనల్ పిరమిడ్ వెజిటేరియనిజం ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అండి. ఎవ్రీ మంత్ శాకాహారం, నేషనల్ వైడ్ శాకాహారం దాని గురించి ఆయన ప్రచారం చేస్తూ ఉంటారు. అలాగే భాగ్యనగర్ ట్రస్టీ రాజేష్ పులా గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే హైదరాబాద్ కర్తాల్ ట్రస్ట్ ట్రస్టీ దామోదర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. తరువాత విజయవాడ పిఎంసి అంబాసిడర్ ఎన్టీఆర్ జిల్లా కన్వీనియర్ వాణిశ్రీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఖమ్మం డిస్ట్రిక్ట్ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ శైలజ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మరి తర్వాత వశిష్ఠ గౌతమి పిరమిడ్కి ఎనలేని సేవలు అందిస్తున్నటువంటి శివాజీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ సభలో ఆల్వేస్ సే ఎస్ ఫర్ పిఎస్ఎస్ఎం ప్రోగ్రామ్స్ అంటే ఏ ప్రోగ్రామ్ ఉన్నా కూడా ఎప్పుడు ఏది అడిగినా కూడా ఎస్ అని మాత్రమే చెప్తారనమాట. వీరందరికీ మరి కరతాళ ధ్వనులు, ఒక్కసారి ఏది అడిగినా ఎస్ అని చెప్తారు. అంటే అలాంటి ఎస్ అని చెప్పి ఆ మానసిక స్థితి గురువు వారిలో ఎలా నింపారనే దాన్ని, అది ఏ కార్యంలో అయినా ఎలా సిద్ధించుకోవాలనేది ఈరోజు వాళ్ళు చర్చిస్తారు. లీడ్ శివ గారు తీసుకుంటారు. ప్రతిరోజు 7-10 ఆ సమయంలో మనము జ్ఞాన సభ నిర్వహించుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు టాపిక్ సే ఎస్ టు పిఎస్ఎస్ఎం ప్రోగ్రామ్స్. మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి అంటే గీటుగా 18 ఆదర్శ సూత్రాలు అందించారు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, అలాగే పౌర్ణమి మెడిటేషన్, అలాగా 18 ఆదర్శ సూత్రాలు పర్ఫెక్ట్గా ఎవరైతే ఫాలో అవుతారో అతన్ని 100% పిరమిడ్ మాస్టర్ అన్నట్లు అతను తనకు తాను నిర్వచించుకోవచ్చు. ఈ 18 ఆదర్శ సూత్రాలు అందించినా కానీ పత్రి సార్ ప్రతి మాస్టర్ తనను తాను తరిచి చూసుకునేట్లు 13 వ్యక్తిగత సూత్రాలు, తప్పకుండా ఆచరించే వ్యక్తిగత సూత్రాలు అందించారు ప్రతి మాస్టర్కి. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే, ప్రతి పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎస్ఎంలో జరిగే కార్యక్రమాల గురించి ఎస్ 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 అంటూ ఉండాలి. వీలైతే పాల్గొనాలి. లేకపోతే నో అని మాత్రం నోటి నుండి ఎప్పుడు రాకూడదు. వీలైతే సహాయం చేయి, లేకపోతే మౌనంగా ఉండు. నెగిటివ్ మాట మాత్రం నోటిలో నుంచి రాకూడదు అన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? మరి త్రికరణ శుద్ధిగా మనం ఒక గురువుని అనుసరిస్తున్నప్పుడు ఆయనని అర్థం చేసుకోగలిగితే, అది వీలైతే అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఆయన మీద అపారమైన నమ్మకం ఉంటే దాని మీద ఏ కామెంట్ చేయకుండా ఎప్పుడైతే ఉంటామో మనం ఎదిగే కొద్దీ అది అర్థమవుతుంది. అంతేనంటారా? మరి బ్రహ్మర్షి పత్రిజీ ఎప్పుడు నిత్య విద్యార్థి వలె పిఎస్ఎస్ మూమెంట్ ముందుకు వెళ్ళేటప్పుడు ఎన్నో విషయాలు ముందు చెప్పిన ఒక మాటని ఎదిగే కొద్దీ దాన్ని ఇంకొన్ని ఎడిషన్స్ చేసేవాళ్ళు. నాకే తెలుసు, నేను చెప్పిందే అనుసరించండి అనే తత్వం లేకుండా ఎప్పుడు నిత్య విద్యార్థి వలె ఉంటూ ఈ సొసైటీని డీసెంట్రలైజ్డ్గా ఉంచుతూ ప్రతి ఒక్కరూ స్వ ఇచ్ఛతో వారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకుంటూ ఆధ్యాత్మిక జ్ఞానం అందజేస్తూ ఎదుగుతూ ఉండేట్లు అవకాశం ఇచ్చారు. మరి సేత్ అంటాడు, ఏమంటారంటే, నీ స్వస్థితిలో నువ్వు ఉంటూ ప్రతి ఒక్కరూ వారి యొక్క స్వస్థితిని గౌరవిస్తూ ఎప్పుడైతే ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకుంటూ ఉంటావో అప్పుడు అద్భుతంగా ఎదుగుతావని. ఒక మనిషి ఎలా అయితే బాలస్థితి, యవ్వన స్థితి, ప్రౌఢస్థితి అనేవి ఎలాగైతే వివిధ స్థితులు శరీరానికి ఉంటాయో, ప్రతి ఆత్మకి ఎన్నో స్థితిలో ఈ భూమి మీద జన్మ తీసుకుంటాడు. అటువంటప్పుడు ఒక మనిషిని మనము ఇతను ఇలాగని జడ్జ్ చేయగలమా? కాబట్టి ఎలాగైతే జడ్జ్ చేయలేమో ప్రతి ఒక్కరి కార్యక్రమం గురించి మనము జడ్జ్ చేయలేం. కాబట్టి పత్రి సార్ వీలైతే సహకరించు, మోటివేట్ చేయి, అంతేగాని నోటి నుండి నో అనే మాట రాకూడదు. అదేవిధంగా నీ నోటి నుండి నెగిటివ్ మాట కూడా రాకూడదు అన్నారు. కాబట్టి
ఎన్నో అద్భుతమైన సబ్జెక్ట్స్ గురించి మనం ఇండివిజువల్గా మాట్లాడొచ్చు. సమూహంగా పిరమిడ్ సొసైటీ ముందుకు తీసుకెళ్లే ప్రతి మాస్టర్స్కి ఇవి అమూల్యమైన వాక్యాలు. కాబట్టి దీని గురించి ఈరోజు విచ్చేసిన ఈ నలుగురు గ్రాండ్ మాస్టర్స్ యొక్క వారి యొక్క జ్ఞానాన్ని స్వీకరిద్దాం. అలాగే ఎన్నో విషయాలు తెలుసుకుందాం. పూలా గారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి. ఎప్పుడైతే మనం నిత్యం దాన్ని మననం చేస్తామో మనలో ఉండే లోపాలు మనకు తెలుస్తాయి. మనకి ఏది మనము పాటిస్తే బాగుంటుందో కూడా అర్థమైపోతుంది. దాంట్లో వ్యక్తిగత సూత్రాల్లో ఫస్ట్ది, ప్రతి కార్యం కూడా ఏ కార్యం మొదలుపెట్టినా ముందు ఎస్ అని అనాలి. దీనికి ఉదాహరణ ఫస్ట్ పత్రికారి దగ్గర నేను చూసింది ఎక్కడంటే 2004లో స్పిరిచువల్ ఇండియా మ్యాగజిన్ వర్క్ జరుగుతున్నప్పుడు ఆ వర్క్ని మరీ టెన్షన్గా వర్క్ చేస్తున్న స్వర్గీయ వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీ సాయి కుమార్ రెడ్డి గారు, వారికి సహకరిస్తున్న ఆ టీం బృందాన్ని అందరూ కూడా ఈ వర్క్ అవుతుందో లేదని టెన్షన్లు ఉన్నప్పుడు సార్ ఒక్కటే మాట వాళ్ళతో ఖచ్చితంగా అనిపించేవాడు, ఇది పలానా డేట్కి మనం రిలీజ్ చేసుకుంటున్నాము, ఎస్ 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 అని చెప్పి 3 సార్లు అని క్లాప్స్ కొట్టించేవాడు. అది 100% అయిపోయేది. అది అంటే దాని ఉద్దేశం ఏంటంటే మనస వాచ కర్మన ఎప్పుడైతే ఒక పదాన్ని పదే పదే ఉచ్చరిస్తామో 100% అవుతుందని చెప్పి నాకు 2004లోని పత్రికారు గారు తెలిసింది. నిజంగానే పత్రికారు చాలా దూరంగా ఆలోచించి ఈరోజు ఈ యాగాలు యజ్ఞాలు పెట్టారంటే ఈ యజ్ఞం కూడా ఎన్నోసార్లుగా కడతాల్లో మనం ఈ యజ్ఞం చేస్తున్నాము, ఈ యజ్ఞం చేస్తున్నాము, ఈ యజ్ఞం చేస్తున్నాము అని చెప్పి మరీ మరీ అనిపించేవారు. అయితే అనిపించినప్పుడు అక్కడ ఉండే వాళ్ళలో ఎవరు ఒక్కరు కూడా నెగిటివ్ మాట్లాడినా లేచి 2 కొట్టేవారు. అంటే నెగిటివ్ మాత్రం మాట్లాడకూడదు, నీకు అవసరం ఉంటే సహకరించు, లేదంటే బయటికి వెళ్ళు. అలాంటి గుణాలు నేర్పిన పత్రికారికి నిజంగా శతకోటి వందనాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ గారు. నైస్ సార్. అలాగే మనకు వెస్ట్ గోదావరి నుంచి శివాజీ గారు. థ్యాంక్ యూ శివ గారు. సభకి నమస్కారం అండి. మనకి పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా 18 ఆదర్శ సూత్రాలు భగవద్గీత లాంటివి అని సార్ ఎన్నోసార్లు చెప్పారు. మరి భగవద్గీతని ఎంత ఇదిగా మనం ఆచరిస్తామో ఈ 18 ఆదర్శ సూత్రాలు ఖచ్చితంగా ప్రతి పిరమిడ్ మాస్టరు పాటించాలన్నారు. దాంతోపాటు 13 వ్యక్తిగత సూత్రాలు. ఈ వ్యక్తిగత సూత్రాలు అనే కాడికి వచ్చేసరికి చాలా విషయాలు ఉంటాయి మనకి. ఎవరో ఒక పిరమిడ్ కడతారని ఒక మాస్టర్ వస్తాడు, నీకు ఆ పిరమిడ్ ఎంత అవుద్దో తెలుసా, 4 లక్షలు అవుద్ది, నువ్వు ఇప్పుడు మొదలెడతానంటావేంటి అంటాడు ఇంకో మాస్టర్. కానీ ఆ నెగిటివ్ కూడా అక్కడ రాకూడదు. దీనికి ఒకసారి సార్ ఏమన్నారంటే, నువ్వు అనవయ్యా, ఉలిక్కిపడివాడు ఎవడో ఉంటాడు, మనం ఊ అనాలి. ఒకసారి అందరూ అందామా? ఊ అనండి గట్టిగా. మళ్ళీ ఇలా అంటూ వెళ్తే అన్ని పనులు అయిపోతాయి శివగారు. చాలు, ఇంకెంతకంటే ఏముండదు. సమూహంగా ప్రతి ఒక్కరూ ఆ పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తే సంభవం అవ్వడానికి, సృష్టి జరగడానికి పత్రి సార్ నెగిటివ్ అని రానికుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్. అలాగే ఇక్కడున్న విషయం ఏంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి. ఒకరు పిరమిడ్ కడుతూ ఉంటారు, ఒకరు సేవ చేస్తూ ఉంటారు, ఒకరు ర్యాలీలు చేస్తుంటారు, ఇంకోటి చేస్తుంటారు. ఎవరికి వాళ్ళది అది కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఆ దాంట్లో పడిపోయి ఇదే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోయి ఇంకోటి రాంగ్ అని కూడా ఫిక్స్ అయి ఉంటారు వాళ్ళ స్థితిని బట్టి. ఓకేనా మేడం? కాబట్టి పత్రి సార్ అందరినీ ఎస్ ఎస్ అంటూ ముందుకు పోనిస్తుంటారు. కానీ ఈ పరిమితులు ఇరుక్కుపోయినప్పుడు ఏం చేస్తుంటారు? కాబట్టి వారందరి కోసమే మళ్ళీ ఆయన చేస్తున్న పనిని వెలికి తీసి ఈ సూచన అందించినట్లు అనిపిస్తుంది. దీని గురించి మరింతగా 18 ఆదర్శ సూత్రాలు మనం ఎప్పుడైతే పాటించామో ఈ 13 వ్యక్తిగత సూత్రాలను మనం ప్రతిరోజు అనునయించుకోవాలి. చెప్పటం కదా, ఆచరణ చేసినప్పుడు
దానిలో మన నోటెంబడి ఎప్పుడు నో అనే పదం రాదు, ఎస్ అనే పదం వస్తుంది. మన సెల్ఫ్ చెక్ అంతే. చూడండి, సెల్ఫ్ లాస్ట్ పాయింట్ ఏం చెప్పారు? సెల్ఫ్ అప్రిసియేషన్. అంటే మనల్ని మనం ప్రతి క్షణం ప్రోత్సహించుకోవాలి. ఓ రైట్, నేను చేసింది రైట్ అని ఎప్పుడైతే మనం ప్రోత్సహించుకుంటాం, మన నోటు వాక్ కరెక్ట్ అయ్యి ప్రతిదీ కూడా ఎస్ నో అనే పదం ఉండదు. దానికి ఎగ్జాంపుల్, నేను ధ్యానం చేయకముందు నేను అన్నిట్లో నో అనేదాన్ని. ఎప్పుడైతే ఈ సొసైటీకి వచ్చానో నేను ఎస్ అంటూ అని చీరాల్లో పత్రిసారి దగ్గర చూసి నేర్చుకున్నాను. ఆ రోజు నుంచి నేను నా నోటి వెంట ఏది వచ్చినా మన దగ్గరకి శక్తి ఉంటేనే ఆ విషయం మన దగ్గరకు వస్తుంది. ఏదైనా ఎప్పుడైతే ఎస్ అంటామో అది సృష్టి చూసుకుంటుంది, ఆ గురువులే నడిపిస్తాన్న విషయాన్ని మాత్రం ఇంకా 100% తెలుసుకున్నా. కాబట్టి ఫ్రెండ్స్, ఈ 13 వ్యక్తిగత విషయాలనే ప్రతిరోజు మనం అన్న ఫస్ట్ పాయింట్లో మనం ఎప్పుడైతే ఎస్ అంటామో మిగతా అన్ని కూడా ఆటోమేటిక్గా మనం కనెక్ట్ అయిపోతాము. అది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి హృదయపూర్వక ధ్యాన వందనాలు. ఇక్కడ వేదిక మీదన పెద్దలకు, ఇక్కడ ఉన్న దివ్యాత్మ స్వరూపులకు హృదయపూర్వక ధ్యాన వందనాలు. 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు. 18 ఆదర్శ సూత్రాలు అంటే శ్రీ మహా లక్ష్మీనారాయణుడే వ్యాస భగవానుడి రూపంలో భూమి మీదకు వచ్చి 18 పురాణాలు, 18 ఉప పురాణాలు రెండు కూడా ఆయన రచించడం జరిగింది. 18 అనేది చాలా ఇంపార్టెంటు. మరి 18 అధ్యాయాలు, మరి 18 పురాణాలు, 18 ఉప పురాణాలు లాగానే పత్రి గారు 18 ఆదర్శ సూత్రాలు పెట్టారు. ఆ పురాణాలలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో 18, 36 ఉప పురాణాలలో ఉన్న జ్ఞానం ఈ 18 ఆదర్శ సూత్రాలలో మనకి చాలా సింపుల్గా ఇచ్చారన్నమాట. ఆ 18 సూత్రాలని మనము తూచా తప్పకుండా పాటించినట్టుగా ఉంటే మనం ఎన్లిటెడ్ అయిపోతాం. అందుకే పత్రి గారు ధ్యాన జగత్తులో, మేము అప్పుడు 2003లో నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు చిన్న సెంటర్ పెట్టినా సరే, ఒక కేర్ సెంటర్ పెట్టినా, పిరమిడ్ కేంద్రంలో పెట్టాలన్నా 18 ఆదర్శ సూత్రాలు ఒక దాని మీద ఎక్కడ అంటే ప్రింట్ చేసి, అప్పుడు బ్యానర్లు అవి లేవు పెద్దగా, కానీ అది ఒక క్లాత్ లాగా ఉండేది. ఆ క్లాత్ మీద కంపల్సరీ 18 ఆదర్శ సూత్రాలని పెట్టిన తర్వాతే ఆ సెంటర్ ఓపెన్ చేయించేవాళ్ళం ఖమ్మంలో. అది 10-15 సంవత్సరాలు అలా చేపించాం. తర్వాత మనకి ధ్యానాంధ్రప్రదేశ్లో రావడం, తర్వాత ధ్యాన జగత్తులో వస్తుంది. ఒకసారి ఒక గ్రామంలో, ఒక వైరా మండలంలో ఒకసారి పిరమిడ్ నిర్మాణం చేశారు. చేసినప్పుడు ఏమన్నారంటే, ఆ అమ్మవారు టెంపుల్ కట్టాడైనా, బాబా టెంపుల్ కట్టాడు. కట్టినప్పుడు అమ్మవారు శక్తిపీఠం, నేను శ్రావణ మాసం వస్తుంది, బోనం ఎత్తాలి, నేను అక్కడ నల్ల కోడిని, ఒక మేకపోతుని బలి ఇవ్వాలి అని చెప్పేసి ఆయన శాకాహార ర్యాలీ పెట్టిస్తూ మెసేజ్ ఫార్వర్డ్ చేసాము 5 రోజులు. రేపు ప్రోగ్రామ్ అది ర్యాలీ. దానికి ముందుగా నైట్ 9ంటికి ఫోన్ చేసి, మేడం నేను ఆలోచించుకోలేదు, మీరేమో మాట్లాడితే శాకాహారం అంటారు, మరి నాకేమో టెంపుల్ ఉంది ఇక్కడ, అమ్మవారు బలి కోరుతుంది, ఎర్ర చేయాలి అన్నాడు అన్నమాట. అంటే 18 ఆదర్శ సూత్రాలని మీరు చదివారా సార్, ధ్యాన జగత్తు మీ దగ్గర ఉంది కదా అని నేను అడిగాను అనమాట. అంటే ఆయన ఏమన్నారంటే, ఎవరు రాశారు అన్నారు. అంటే పత్రి గారు. అంటే పత్రి గారు ఇప్పుడు ఉన్నారా, మొన్న రీసెంట్గా ఇప్పుడు ఉన్నారా అంటే, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ పత్రిజీ సార్, అందరిలో పత్రిజీ ఉన్నారు. పిఎస్ఎస్ఎం అంటేనే పత్రిజీ అంటేనే పిఎస్ఎస్ఎం. మరి ఆ 18 ఆదర్శ సూత్రాలని మనం తూచా తప్పకుండా పాటిస్తే, ఇందాక శివకుమార్ గారు చెప్పినట్టు ఈ వ్యక్తిగత సూచనలో కూడా ప్రతిదానికి మనం ఎస్ అన్నప్పుడు దాంట్లో సమిష్టి కృషి యాడ్ అవుతుంది మనకి. ఎందుకంటే ఒక్క చేతిని మనం చప్పుడు చేయలేము, 2 చేతులు కలిస్తేనే చప్పుడు అవుతుంది. అలా మనం అందరం పిడికిడి బిగిస్తే ఇక్కడ బలం బాగా పెరుగుతోంది, ఎనర్జీస్ బాగా వస్తాయి. కాబట్టి ఇంట్లో 4-5 ఉంటారు, 3 పిల్లలు ఉంటారు, భార్య భర్తలు ఉంటారు, 5 వాళ్ళు ఒక మాట మీద ఉన్నప్పుడు ఇల్లు చాలా చక్కగా రాణించగలుగుతోంది. కానీ ఒక అబ్బాయి అటు, ఒక అబ్బాయి ఇటు, ఒక అమ్మాయి ఇటు అటు వెళ్ళిపోయినప్పుడు ఇల్లంతా కూడా చింగాబింగం అవుతుంది, గజిబిజి గందరగోళంలో ఇరుక్కుంటారు. కానీ ఎప్పుడైతే అందరూ సమిష్టిగా ఉంటారో ఆ ఇల్లు జిలేబీ లాంటి జీవితంలా ఉంటుంది, ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనమందరం కూడా వసుదైక కుటుంబం, మనం అందరిది, మనది. మరి పత్రిక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మనం అందరం ఎస్ అందాం. మరి ఎందుకంటే అలా ఎస్ అన్నప్పుడే ఏ విషయమైనా సరే అద్భుతంగా రాణించగలం మనం.
ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇంకా ఏమున్నా సరే పత్రిక గారి ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్తాం. పత్రిజీ శక్తిశాల్ కానివ్వండి, మహేశ్వర పిరమిడ్ కానివ్వండి, వశిష్ఠ గౌతమ్ పిరమిడ్ కానివ్వండి, అక్కడ కాస్మిక్ వ్యాలీలో శ్రీ తులసి పిరమిడ్ కానివ్వండి, ఎలాంటి ప్రోగ్రామ్ అయినా సరే మనం అందరం కలిస్తే అద్భుతమైన కార్యక్రమంలో మనం ఇన్వాల్వ్ అవుతాం. మన సొసైటీ అద్భుతమైన సొసైటీ, మన గురువు గారు అద్భుతమైన గురువు గారు, మరి సాక్షాత్తు దైవంగా భూమి మీదకి వచ్చారు. మరి అలాంటి గురువు గారి దగ్గర మనం ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు మనం రావడం చాలా గొప్ప విషయం. ఎన్నో జన్మల పుణ్య ఫలమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు దొరకడం. అలాంటి ఆ గురువు పెట్టిన 18 ఆదర్శ సూత్రాలని, 13 వ్యక్తిగత సూచనల్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఎస్ అన్నాము మనము. తర్వాత దానికి ఒక్కళ్ళమైనా సరే ఆ పని చేస్తూ దానికి వచ్చే ఎనర్జీని సొసైటీకి ఇద్దాం. మనం ఇచ్చినప్పుడు సొసైటీ బలం పుంజుకుంటుంది అక్కడ. కాబట్టి మనం ఇంకా ముందుకు వెళ్తాం, ఆయన ఆశయాల్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మేడం. పత్రి సార్ ఒక కాన్సెప్ట్ పెట్టారంటే దానికి లోతైన విషయం ఉంటుంది. నీకు అర్థమైనా అర్థమ కాకపోయినా కానీ దాన్ని ఫాలో అవుతూ ఉండే కొద్దీ అర్థమవుతుంటుంది, ఫాలో అవుతుండే కొద్దీ దాని ఎనర్జీ తెలుస్తూ ఉంటుంది. పత్రి సార్ ఎప్పుడు నిత్య విద్యార్థి వల్ల ఉంటారు. ఒకప్పుడు ర్యాలీస్కి అహింసా శాకాహార ర్యాలీ అని పెట్టేవాళ్ళు. కొద్దిగా నాలెడ్జ్ పెరిగిన తర్వాత సేత్ విజ్ఞానంలో కాన్సెప్ట్ ఉంది, నీకు ఏది వద్దా కాదు ఏది కావాలో చెప్పు. శాకాహారం, మాంసాహారం వద్దు కాదు, శాకాహారం కావాలి. అహింస వద్దు కాదు, హింస వద్దు కాదు, ప్రేమతత్వం కావాలి. ఈ సిట్యువేషన్లో మహాకరుణ అనే కార్యక్రమం గుంటూరులో బోధిసత్వులు అంటే బిక్కు సంఘసేన వాళ్ళ సొసైటీ వాళ్ళు పెట్టినప్పుడు పత్రి సార్ ఒక మాట అన్నారు, మనం అహింస శాకాహార ర్యాలీలు, అహింస యజ్ఞాలు పెడుతున్నాం కదా, ఈ మహాకరుణ అనే పదం మనకు ఎందుకు రాలేదు? ఇది చాలా అద్భుతంగా ఉంది కదా, ఇప్పటి నుంచి కార్యక్రమాలన్నిటికీ మహాకరుణ అనేది యాడ్ చేద్దాం. చూడండి, పత్రి సార్ ఫస్ట్ చెప్పాడు అహింస అనే పదం. ఇప్పటి నుంచి అహింస ధ్యాన యజ్ఞాలే పెట్టండి, ఇదే కరెక్ట్, ఇదే ఫిక్స్ అని ఎప్పుడు పెట్టలేదు. అంటే ఎప్పుడు అందరికి ఆయన స్వేచ్ఛలో ఉండడం ఆయన తత్వం. అందుకే పత్రి సార్ డీసెంట్రలైజ్డ్గా సొసైటీని ఉంచుతూ ఆయన కూడా అలాగే ఉండడం వల్ల ఆయన ఎక్కడ ఇరుక్కోలేదు, మనల్ని కూడా అలాగే ఉండేటట్లు సూత్రాలు ఇచ్చారు, మనం కూడా ఇవాల్వ్ అయ్యేటట్లు అవి ఇచ్చారు. ఎందుకంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఇండివిజువల్గా చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేయగలరు. కానీ వ్యవస్థీకృతంగా ప్రతి ఒక్కరూ కలిసి ఎదగాలనుకున్న ఈ సూత్రాలు ఫాలో అవ్వాలంటే కఠినమైనవి. మరి ఇటువంటి కాన్సెప్ట్ ఇక్కడ మనకి ఇచ్చారు జక్కా రాఘవరావు గారు. కంక్లూజన్ ఆయన ఇస్తే బాగుంటుంది. వండర్ఫుల్లీ చెప్పారండి. గురువు పని మనం చేస్తూ ఉంటే ఎస్ అంటూ గురువు మన గురించి చూసుకుంటాడనేది ఎంతో మంది గురువులు చెప్పిన విషయం, చేసి చూపించిన విషయం కూడా. మరి వీళ్ళందరికీ ఒక్కసారి వాళ్ళ జీవితాల్లో ఎస్ అని చెప్పి పొందినవారు. రైట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మిత్రులందరూ చెప్పిందండి విన్నారు కదా. 18 గైడ్ లైన్స్ మనకి పత్రిజీ మన సిలబస్గా మనకి ఇచ్చినప్పటికీ కూడా పిఎస్ఎస్ మూమెంట్ బయట ఏమిటంటే మనకు అనవసరం. ఓవరాల్ మన పిఎస్ఎస్ మూమెంట్లో ఎవరు ఏ పని చేస్తానన్నప్పటికీ కూడా ఎస్ అని చెప్పడం నేర్చుకోండి. చేతనైతే సహాయం చేయండి, లేదంటే తటస్థంగా ఉండిపోండి. అంతే తప్ప నకారాత్మకమైనటువంటి శబ్దం నీ నోటి నుంచి రావద్దు అనేది చెప్పారు. అంటే ఓవరాల్ పిఎస్ఎస్ మూమెంట్ని ఎంతగా పరిశీలన చేయకపోతే పత్రిజీ అయినటువంటి గురువు మనకు అటువంటి సూచన ఇచ్చారు. అదొక్కటి మనం అర్థం చేసుకోగలిగితే మన మూమెంట్లో ఎవరు ఏం చేస్తామన్నప్పుడు కూడా ఎస్ అని అంటే మన ధర్మం అవుతుంది. అటువంటి పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం గట్టిగా. సో థ్యాంక్ యూ. తక్కువ సమయం ఇచ్చినా కూడా స్వీట్ అండ్ షార్ట్ గా పాయింట్ టు పాయింట్ మనకి కరెక్ట్ గా ఇచ్చారండి మెసేజ్. ఒక్కసారి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్.
థ్యాంక్ యూ